ఏపీలో ఇప్పుడు తోతాపురి మామిడి ట్రెండింగ్లో ఉంది. రైతులకు మద్దతు ధర ఎలా ఉన్నా జగన్ బంగారుపాళ్యం పర్యటనతో ఒక్కసారిగా తోతాపురి మామిడికి హైప్ వచ్చినట్లయింది. అయితే జగన్ బంగారుపాళ్యం పర్యటనపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపారని, మామిడికాయలను నేలపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కి వికృత చేష్టలకు పాల్పడ్డారని ధ్వజమెత్తింది. టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వైసీపీ కార్యకర్తల వీడియోలు, మామిడికాయలను రోడ్లపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది. ఈ సంఘటనపై వరుస ట్వీట్లతో టీడీపీ హోరెత్తించింది. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ పర్యటనను ఈవెంట్ పాలిటిక్స్గా అభివర్ణించింది. మిర్చి రైతుల పరామర్శ పేరిట గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలను మాయం చేశారని, పొగాకు రైతుల పరామర్శ పేరుతో పొగాకు బేళ్లు ధ్వంసం చేశారని, మామిడి రైతుల పరామర్శ పేరుతో మామిడి పంట నాశనం చేశారని మరో ట్వీట్ చేసింది. ఇంత దొంగతనం, ధ్వంసం, నాశనం ఇదే జగన్ మార్క్ పరామర్శ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక బంగారుపాళ్యం పర్యటనపై మరో ట్వీట్లో మామిడి రైతుల పరామర్శ పేరిట చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్లో వైసీపీ నేతల వికృత చర్యలు అంటూ మామిడికాయలను రోడ్డుపై పారబోసిన వీడియోను షేర్ చేసింది. మార్కెట్లో అమ్మాల్సిన మామిడికాయలను తెచ్చి రోడ్డుపై కాన్వాయ్ ముందు పోసి డ్రామా ఆడుతున్నారని మండిపడింది. జగన్ వచ్చిన సమయంలో రోడ్డుపై పంటను పారబోసి ఆ దృశ్యాల ద్వారా తప్పుడు ప్రచారం చేసేందుకు ఈవెంట్ ప్లానింగ్. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని జగన్కు రైతులు చెప్పినట్లుగా చిత్రీకరించడానికి స్క్రిప్ట్ ప్రకారం రోడ్డుపై మామిడి పంట పోశారు అంటూ ఆ ట్వీట్లో విమర్శలు గుప్పించింది. ఇక మరో ఫోటోను షేర్ చేస్తూ కాన్వాయ్ కింద పడి చావడం ఎందుకు అనుకున్నారో ఏమో, దరిదాపుల్లోకి ఎవరూ రావడం లేదంటూ జగన్ వాహనం వద్ద జనం లేని ఫోటోను షేర్ చేసింది టీడీపీ. అదేవిధంగా ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం మామిడికాయలను రోడ్డుపై పారబోసారంటూ మరో ట్వీట్ వదిలింది. జగన్ మెప్పు కోసం మామిడి పంటను రోడ్డు మీద పారబోయారని ఒక్కరోజు ముందే ప్లాన్ చేసిన వైసీపీ బ్యాచ్ అనుకున్న డ్రామా ప్రకారం పైశాచికంగా మామిడి పంట రోడ్డు మీద పారబోసిన పిల్ల సైకోలు అంటూ ఆ ట్వీట్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ట్వీట్ వార్లోనే మరోసారి రైతులు కష్టపడి పండించిన పంటని ట్రాక్టర్కి వైసీపీ జెండాలు కట్టుకొని రోడ్డుపై పారబోస్తూ వాటిని టైర్లతో తొక్కిస్తూ కాళ్లతో తొక్కుతూ డాన్సులు వేస్తున్నారు ఉన్మాదులు. ఈ ఉన్మాదుల వికృత చేష్టలు చూసి జగన్ నవ్వుకుంటూ ఆనందపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. టీడీపీ అధికారిక ఖాతాలో సుమారు 10 ట్వీట్లు వేయడంతో జగన్ పర్యటనను ఆ పార్టీ ఎంతో సీరియస్గా తీసుకుందని అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే టీడీపీ వరుస ట్వీట్లతో విరుచుకుపడితే విపక్షం నుంచి కేవలం ఒక్క ట్వీట్పై మాత్రమే స్పందన కనిపించింది. జగన్ పర్యటనలో జనం లేరన్న టీడీపీ ఫోటో ట్వీట్ను జత చేస్తూ భారీ జన సమూహంతో జగన్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. టీడీపీ ఫేక్ ప్రచారాలు చేస్తుందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పోలీసులు భారీగా ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయకుండా జనం కూడా అంతే భారీగా తరలి వచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ఆరా తీశారు. మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించాలని జగన్ ఆరోపించారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చారని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి ఇక్కడ 2000 మంది పోలీసులను మోహరించి రైతులను రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని, చివరకు 2 వీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని, ఎందుకు ఈ ఆంక్షలని ప్రశ్నించారు ఆయన. అయినా ఇక్కడికి 1000 మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ తెలిపారు. ఇక ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని, దాన్నే మే మొదటి వారంలో మొదలు పెట్టాలని, కానీ ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. జూన్ 2వ వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తిందని, దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని ఆరోపించారు. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి, కానీ రైతులకు ధర రావడం లేదన్నారు. కంపెనీలు మామిడి కిలోకు 8 రూపాయలు ఇస్తుంటే ప్రభుత్వం మరో 4 రూపాయలు చొప్పున ఇస్తుందని చెబుతున్నారని, మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోతుందని అడిగారు. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి 16 రూపాయల చొప్పున కొన్నారన్నారు. వైసీపీ హయాంలో కిలో మామిడి 29 రూపాయలకు కొంటే ఇప్పుడు కనీసం 12 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని, నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలని, మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని జగన్ కోరారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడతామని జగన్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోందని, ఎందుకు రైతులను రానియకుండా అడ్డుకుంటుందని జగన్ ప్రశ్నించారు. దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడ ఒకరి తల పగలగొట్టారని, అసలు మీరు మనుషులేనా అని అడిగారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడని, మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడతాడని, ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ ముందు ఉంటాడని తెలిపారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే, ఇది గుర్తుపెట్టుకోండి అని తెలిపారు.